తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రావణి. ఈ రోజుల్లో పర్సన్ టు పర్సన్ హెల్ప్ చేసుకోవడమే మహా కష్టంగా ఉంది. ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేసుకుంటూ 1 or 2 పెట్స్ చూసుకోవడమే మహా కష్టంగా ఉంది. అటువంటి రోజుల్లో స్ట్రీట్ డాగ్స్ కి ఒక షెల్టర్ ఇస్తూ వాళ్ళ గురించి ఆలోచించడం అది ఇంకా కష్టమైన విషయం. సో షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు మిస్సెస్ సరోజా, ది ఫౌండర్ ఆఫ్ రాంబో యానిమల్ రెస్క్యూ సెంటర్. ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఎన్ని పెట్స్ కి రెస్క్యూ ఇచ్చారు? యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది అందుకే. సో ఎందుకు బల్లి మీద వెళ్తున్నప్పుడు అరుస్తాయో తెలుసు అసలు మీకు? ఈ అమ్మయ్య ఇదిరా నాకు కావాల్సింది. అలానే 4 months దాన్ని చేసాం, కానీ అలాగా ఒక 2 months ఉన్నది, తర్వాత చనిపోయింది. లైఫ్ ఇవ్వాలి, వీటికంటే ఒక ప్లేస్ ని మనం ఏర్పాటు చేయాలి అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. దాని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వాలి. మా శాలరీస్ నుంచి తీసిన అమౌంట్నే మేము వాటికి పెడుతూనే ఉన్నాం ఇప్పటికీ. ప్రెస్ చేసిన నైట్ టైము ఆ ఖాళీ స్థలంలో తీసుకువెళ్ళి చంపేశారండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా. అసలు మీ గురించి విన్నాము, ఇట్స్ రియల్లీ ట్రూలీ ఇన్స్పైరింగ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ జనరేషన్ లో ఇలాంటి టైం అప్పుడు స్పెషల్లీ ఒక మనిషికి, ఈవెన్ ఒక హ్యూమన్ బీయింగ్ ఒక టైం ఫుడ్ పెట్టారంటే జనాలు ఆలోచిస్తారు ఒకరికొకరు. అటువంటి టైంలో మీరు ఒక డాగ్స్ కి, స్ట్రీట్ పెట్స్ కి మెయిన్లీ మీరు ఒక రెస్క్యూ అంటూ వేస్తారు. దాని వెనుక ఉన్న ఇన్స్పిరేషన్ ఏంటి? నాకు ఎప్పటి నుంచో యానిమల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో కానీ ఎలా అయినా ఇంకా వీటికి ఒక లైఫ్ ఇవ్వాలి, వీటికంటే ఒక ప్లేస్ని మనం ఏర్పాటు చేయాలి అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. కానీ కనీసం ఫుడ్ అయినా స్టార్ట్ చేయాలి మనం అని అప్పటి నుంచి మేము రెస్క్యూస్, ఫీడింగ్ అనేది స్టార్ట్ చేసాం. కొంచెంగా స్టార్ట్ చేసాం, అది ఇప్పటికి చాలా పెద్దది అయిందనమాట. అయితే యూట్యూబ్ ఛానల్ అనేది మా బ్రదర్ చెప్పాడు అనమాట, ఇట్లా స్టార్ట్ చేస్తే మీకు దానివల్ల మనీ వస్తుంది, దానివల్ల మనం ఇంకా యానిమల్స్కి ఇంకా హెల్ప్ చేయొచ్చు అక్క అని చెప్పగానే ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాము. దీనివల్ల వెనకాలైతే అందరి సపోర్ట్ ఉంది. మెయిన్ మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది నాకు. తన సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు వచ్చాను, ఇంతవరకు వెళ్తున్నాను కూడా. ఇంత రెస్క్యూస్ కూడా చేయగలుగుతుంది తన వల్లే నేను. సో అంటే ఇలా రెస్క్యూ స్టార్ట్ చేయాలి అని ఒక థాట్ ప్రాసెస్ మీకు ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? మనకి ఏమైనా స్టోరీ ఉందా? స్టోరీ అంటే చాలా ఉన్నాయి యాక్చువల్గా. అయితే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మా హౌస్ పక్కనే ఒక డాగ్ ప్రెగ్నెంట్గా ఉందన్నమాట. ఆ టైంలో చాలా పెద్దగా వర్షం పడుతుంది. సో పిల్లలన్నీ బురదలోని బాగా కూరికిపోయాయి. ఎవ్వరు హెల్ప్ చేయడం కనీసం రెస్పాండ్ అయితే అవ్వలేదు. చాలా బాధ అనిపించింది. అప్పుడు మా హస్బెండ్ అది చూసి నాకు చెప్పారనమాట, ఇట్లా వెంటనే ఇద్దరం వెళ్ళి, చాలా పెద్ద వర్షం చెప్పలేము, అలా ఉంది సిచ్యువేషన్. పిల్లలు చూస్తే కళ్ళు కూడా ఇప్పలేదు. అలాంటి సిచ్యువేషన్లో మేము వెళ్ళి రెస్క్యూ చేసాము. చాలా కష్టపడ్డాము దానికోసం. అయితే సేవ్ చేసాము అండ్ అడాప్షన్కి పెట్టాము. ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. షెల్టర్కి వెళ్ళాము. షెల్టర్ కోసం వెళ్తే ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. కనీసం కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేదు. చాలా బాధ అనిపించింది. ఇంకా ఆ నిమిషం మేము అనుకున్నాం, ఎలా అయినా షెల్టర్ పెట్టాలి, వాటికంటే ఒక ప్లేస్ని ఏర్పాటు చేయాలి, ఎటువంటి డాగ్నైనా మేము తీసుకోవాలి. డాగ్ అనే కాదు, యానిమల్స్లో ఏవైనా సరే, ఆవులు, ఇలా దేనైనా తీసుకోవాలని మాకు అప్పటి నుంచి అనిపించింది. ఇంకా పెట్టాలి ఎప్పటికైనా. దానికోసం నేనైతే చాలా కష్టపడ్డాం ఇద్దరం. గవర్నమెంట్కి చాలా రీచ్ అయ్యాం, కానీ వెళ్ళాం చాలా వరకు, కానీ ఎవ్వరూ రెస్పాన్స్ అయితే ఇప్పటికొచ్చి అవ్వలేదు. నిజంగా చెప్తున్నాను, ఎవ్వరు మినిమం రెస్పాన్స్ అవ్వలేదు. అందరూ హెల్ప్ చేస్తాను అనడం వరకే, కానీ రెస్పాన్స్ అయితే ఇప్పుడు చిన్న హెల్ప్ కూడా మాకు లేదు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. ఈవెన్ ప్రతిదీ మా శాలరీ నుంచి మేము తెచ్చుకున్న మనీని వాటికి పెట్టాము ఇప్పటి వరకు. రెస్క్యూ చేసినప్పుడు మనకి తక్కువ అమౌంట్ అవ్వచ్చు, చాలా అమౌంట్ వరకు అవుతుంది. ఇప్పటి వరకు అలానే మా శాలరీస్ నుంచి తీసిన అమౌంట్నే మేము వాటికి పెడుతూనే ఉన్నాం ఇప్పటికీ. సో ఎన్ని ఇయర్స్ అయింది మీ ఈ రెస్క్యూ అంటూ? రెస్క్యూ అనేది 4 years నుంచి చేస్తున్నాం. రెస్క్యూను ఇట్లాగా ఫీడింగ్ అనేది 4 years నుంచి స్టార్ట్ చేస్తాం. సో మీరు 4 years బట్టి గవర్నమెంట్కి హెల్ప్ అడుగుతున్నారా? ఆ గవర్నమెంట్ కానీ 2 years నుంచి స్టార్ట్ చేసాం అడగడం అయితే. సో ఎవరు రెస్పాన్స్ లేదు. ఇంకా మా శాలరీ నుంచి మేము పెట్టుకుంటున్నాం. అవును, యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది అందుకే. దాని నుంచి మనీ ఏమైనా వస్తే సో వీటికి పెడదామని మేము అనుకున్నాం అనమాట. యూట్యూబ్ ఛానల్ కి పేరు పెట్టి మొత్తం ఇప్పుడు ఎంతమంది ఫాలోవర్స్? ఇప్పుడు ప్రెసెంట్ అయితే 32K ఉన్నారు. 32K ఉన్నారు ఆల్రెడీ. సో ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఒక పెట్టికి మనం అడాప్ట్ చేయడం అంటేనే ఒక పెద్ద విషయం. అవును, నార్మల్ బేసిక్ గా ఒక్క పెట్టికి. అవును. ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఎన్ని పెట్స్ కి రెస్క్యూ ఇచ్చారు? 50 పైగే ఉన్నాయి. మరి వాటితో మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? అలా జాబ్ ప్లస్ ఇది మార్నింగ్ రెస్క్యూస్కి వెళ్తాం అనమాట. ఆఫ్టర్నూన్ అయితే జాబ్కి వెళ్ళిపోతుంటాను.
కాల్స్ వస్తాయి, ఇక్కడ దగ్గర నుంచి ఏమైతే రావు, చాలా దూరం నుంచి కాల్స్ వస్తుంటాయి. వెంటనే వెళ్ళాలి, రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వకపోతే ఇంకా దానికి ఏదైనా అయిపోతుంది కదా. సో వెంటనే మేము ఎప్పుడు మా వెహికల్లోని కిట్ అంతా పెట్టుకుంటాం. ఎమర్జెన్సీ అయితేనే అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తాం, లేదు అంటే మేమే ట్రీట్మెంట్ చేసేస్తుంటాము. సో మీరు చెప్తుండాలి, మీకు వచ్చిన శాలరీలో మాత్రం మీరు కొంచెం పెట్స్ కంటూ పెడుతున్నారు. సో ఎప్పుడైనా మీకు ఇలా అనిపించలేదు, యాజ్ అ మిడిల్ క్లాస్ గా మనకు అనిపిస్తుంది మనకంటూ ఒక ఇల్లు ఉండాలి, లేదంటే మనకంటూ ఒక డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ నుంచి ఎప్పుడైనా అయ్యో వీటి కింద ఎక్కువైపోతుంది నాకు ఇంకొద్దు అన్న నేను ఏ రోజు అనుకోలేదు, ఆ సిచ్యువేషన్ కూడా ఇప్పటికి వచ్చి రాలేదు. మా డ్రీమ్ అయితే షెల్టర్ పెట్టాలి, ఎప్పటికైనా ఒక షెల్టర్ పెట్టాలనేది డ్రీమ్. అది ఇప్పటికి ఫైనల్ అయింది. సో ఆ డ్రీమ్ అనుకుంటున్నాం, అదే ఫైనల్ చేస్తున్నాం ఇంకా మేము కూడా. ఇంకా నాకంటూ ఇంకా కార్ కొనాలి ఉంటుంది, ప్రతి ఒక్కరికి లైఫ్లో. మిడిల్ క్లాస్, మాది మిడిల్ క్లాసే, కానీ వాటికి ఒక లైఫ్ ఇవ్వాలి. ఎటువంటి డాగ్ని తెచ్చుకున్నా మేము అడాప్ట్ చేసుకోవాలి అన్నది మాత్రం మాకు డ్రీమ్, అంతే. ఇంకా అయిపోయింది. ఎక్కడ ఇప్పుడు గొల్లగమ్మ విలేజ్, అనకాపల్లి రోడ్ లో. సో అక్కడ మీరు షెల్టర్ ఇస్తారా? అవును, ఈ షెల్టర్ డొనేట్ చేసింది కూడా శశాంక్ గారు. ఓకే, సో ఎంత హ్యాపీ, ఫుల్ చాలా హ్యాపీ అసలు. సార్ అయితే వెంటనే చెప్పగానే, నా క్లయింట్ అడిగాను అనమాట, ఇలా అడగగానే వాళ్ళు వెంటనే ఓకే చెప్పేశారు. ఆల్ రైట్. సో ఇప్పుడు మీరు ఆ షెల్టర్ ఇచ్చిన తర్వాత ఎంతమంది డాగ్స్ కి మీరు రెస్క్యూ ఇవ్వగలరు అనిపిస్తుంది ప్రెసెంట్? ఎంతవరకైనా ఇవ్వగలను. అది నేను స్టాప్ అయితే చేయను. ఎన్ని రెస్క్యూస్ వచ్చినా తీసుకుంటాను నేను. ఎన్ని రెస్క్యూస్ వచ్చినా అక్కడే ఒక హాస్పిటల్, క్లినిక్ కూడా అక్కడే ఓపెన్ అవుతుంది మొత్తం షెల్టర్ కి. అండ్ కౌస్ కూడా అన్ని సైడ్ గా మేము ప్లాన్ వేసాము. మొత్తం ఆ ప్లాన్ డిజైన్ అంతా చేశాక షెల్టర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మీరంటే ఫ్రీగా చేశాను అన్న, మీరు ఇప్పుడు హాస్పిటాలిటీ అనుకుంటున్నారు, వాళ్ళైతే కొంత అమౌంట్ అడుగుతారు. దానికోసం నేను జాబ్ చేసుకుంటున్నాం కదా, సో అందులో తీసే అమౌంట్ మేము ఇస్తాం. సో మీ ఫస్ట్ డాగ్ ఏదైతే, లేదంటే పెట్ మీరు రెస్క్యూ చేసి ఉన్న స్టోరీ ఏదైనా ఉందా? బాగా రెస్క్యూ చేసిందంటే స్వీటీ అనమాట. సో అది మేము జిమ్ నుంచి ఇంటికి వెళ్తున్న టైంలో అయితే ఒక కాలువలో, మురికి కాలువలో డాగ్ అనేది పడిపోయింది. మేము వెళ్తున్న టైంలో ఒక సౌండ్ వచ్చింది. సౌండ్ రాగానే వెళ్ళి చూడగానే దాని బాడీ మీద ఇంత హోల్, చాలా పెద్ద హోల్ పడి మ్యాగెట్స్ అనేవి చాలా ఉన్నాయి, 1,00,000కు పైగా ఉన్నాయి మ్యాగెట్స్. వెంటనే తీసుకువెళ్ళి, ఆ టైంలో కూడా అసలు సిచ్యువేషన్ ఏం బాగాలేదు, అలా ఉంది, ఎవ్వరూ రాలేదు. ఆ టైంలో హాస్పిటల్ తీసుకువెళ్ళి మొత్తం ట్రీట్మెంట్ చేయించి 3 months 4 months పడింది దానికి. ట్రీట్మెంట్ అంతా అయ్యి అది క్యూర్ అయ్యేసరికి 4 months. మేము చాలా గొడవలు పడ్డాం దానికోసం. అయితే మినిమం షెల్టర్ ప్లేస్ లేదు మాకు, ఎక్కడ పెడదామన్న డాగ్ని. చివరికి ఒక కేసు తీసుకొని దాన్ని ఒక ఖాళీ స్థలంలో పెట్టేసి వెళ్ళే వాళ్ళం. నైట్ టైం అందరూ గొడవడేవారు, నైట్ టైం ఏడుస్తుండేది, మీరు ఇలా వదిలేసి వెళ్ళిపోతారు, ఎంతవరకు కరెక్ట్ అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవారు, చాలా తిట్టేవారు కూడా. ఇప్పటికీ తిడుతున్నారు లిటరల్లీ. అయినా సరే అవన్నీ పట్టించుకోకుండా మేము మాత్రం మా పని మేము చేస్తూనే ఉన్నాం. ఆ స్పిరిట్ ని మీరు ఎలా కంటిన్యూ చేస్తారు యాక్చువల్ గా? అంటే సొసైటీ ఒప్పుకోదు, కొంతమంది తీసేస్తారు ఆ మూమెంట్ లో. తీసేయడం కూడా జరిగింది, కానీ మేము గొడవ చేసైనా సరే తెచ్చుకునే వాళ్ళం మళ్ళీ దాన్ని అక్కడికి. అలానే 4 months దాన్ని చేసాం, కానీ 5th అలాగా ఒక 2 months ఉన్నది, తర్వాత చనిపోయింది. ఆ తర్వాత మీరు 4 months ఆ పెట్టికి మీరు ట్రీట్మెంట్ అది చేసాం. సో ఎంత అమౌంట్ అంటూ మీరు పెట్టారు? ఒక 25,000 అయింది. ఒక్కరు కూడా డొనేషన్ అయితే లేదు, ఒక్క డొనేషన్ కూడా రాలేదు మాకు. అంతా మా శాలరీస్ నుంచి తీసిన అమౌంట్నే మేము పెట్టాము, దానికి ₹1 కూడా రాలేదు మాకైతే. సో ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే కొంచెం మంచి బ్రీడ్స్ కోసం, బయట నుంచి తెచ్చే బ్రీడ్స్ కోసం మనం కొనుక్కుని మరి వాళ్ళకి ఇంట్లో అడాప్ట్ పెట్టుకుంటాం. ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ లో ఏమైనా అయితే మనం చూసి చూడనట్టు వెళ్ళిపోతాం. అదే చాలా డిఫరెన్స్. మీరు ఏమనుకుంటున్నారు దాని కోసం? ఇలా బ్రీడ్స్ 1,000 1 lakh పెట్టి కూడా కొనే వాళ్ళు ఉంటారు. దానికన్నా ఇలా స్ట్రే డాగ్స్ ని సేమ్ ఆ ప్రేమ అనేది 2 ఒకలానే చూపిస్తాయి, ఏది తేడాగా చూపించదు. సో తీసుకునేటప్పుడు స్ట్రే డాగ్స్ కూడా మనం అడాప్ట్ చేసుకుంటే అవి కూడా సేమ్ ప్రేమని మనకి చూపిస్తాయి. సేమ్ మనం ఏం చెప్తే అవే వింటాయి. దానికి ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఎక్కువ, అంతే ప్రేమను చూపిస్తాయి, అంతే డిఫరెంట్ ఏం ఉండదు. మనం బ్రీడ్ అని చూస్తున్నాం అంటే చూడడానికి అఫీషియల్గా ఉండాలి, స్టైల్గా ఉండాలి, మనల్నే చూడాలి ప్రతి ఒక్క రోడ్డు మీద అన్నట్లు చూస్తున్నారు. అందుకే ఈ బ్రీడ్స్ని తెచ్చుకున్నా సరైనా వదిలేస్తున్నారు కదా ఇష్టం వచ్చినట్టు. దానికి ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా ఏదైనా ఇదైనా సరే వదిలేస్తున్నారు రోడ్ల మీద. ఎన్నో రెస్క్యూస్ చేసాం అలా బ్రీడ్ డాగ్స్ కూడా, రీసెంట్గా కూడా చేసాం. సో ఇప్పుడు ఏంటంటే డాగ్స్ ఫోటో షూట్ అని వచ్చింది, వాటి క్లాదింగ్, మరి వారి నెయిల్ కటింగ్, ఇవన్నీ ఒక దానికోసం ఒక సెపరేటెడ్ డాక్టర్ మొత్తం ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దాని మీద ఏమంటున్నా, మీ రెస్క్యూ వాటికి వచ్చేసరికి మీరు ఎలా చూసుకుంటున్నారు వాటి కేర్?
మేమైతే దానికి కూడా బాతింగ్ అలాంటివి ఏదైనా అవ్వాలంటే మాత్రం తీసుకువెళ్తాం అనమాట స్పాకి మాత్రం. మేము హాస్పిటల్కి ఏదైనా డాగ్ని తీసుకువెళ్ళాలన్నప్పుడు బ్రీడ్ డాగ్ని ఒకలాగా స్ట్రీట్ డాగ్ని ఒకలాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. నేనైతే చాలా వరకు అబ్జర్వ్ చేశాను. సేమ్ స్ట్రీట్ డాగ్ కూడా బ్రీడ్ డాగ్కి ఎలా మనీ తీసుకున్నారో దీన్ని కూడా సేమ్ అలానే మనీ తీసుకుంటున్నారు. ఓకే, అసలు మినిమం స్ట్రీట్ డాగ్ని ఇలాగ రెస్క్యూ చేశారు, కొంచెం తగ్గిద్దామని కూడా ఎవరికి లేదు. మీరు ఎప్పుడు వాళ్ళు కన్సల్ట్ చేయలేదంటే ఇలా చేశాను, చూసారా? చేశాను. కొంచెం ఎక్కువ ఎమర్జెన్సీ అయినప్పుడు మాత్రం నేను తీసుకెళ్ళేదాన్ని, లేదు అంటే మేమే ట్రీట్మెంట్ చేస్తాం, మా హస్బెండ్ నేనే చేసేస్తాం. సరే, ఇప్పుడు మీ రెస్క్యూలో ఉన్న పెట్స్ కి లేదంటే ఆవే కాదు డాగే కాదు ఏదైనా మీరు ఎలా కేర్ తీసుకుంటున్నారు? మీరు ఎలా చూస్తారు? వాళ్ళకి ఎంత టైం వాళ్ళతో స్పెండ్ చేస్తారు? ఆఫ్ డే అంతా వాటితోనే నేను టైం స్పెండ్ చేస్తాను. మార్నింగ్ అంతా ఫీడింగ్ రెస్క్యూ పనిలోనే ఉంటాను. ఓన్లీ ఈవినింగ్ మాత్రమే షిఫ్ట్కి వెళ్తాను నేను. దీనికోసం షెల్టర్ కోసం జాబ్ కూడా మానేశాను. ఓకే, నైట్ షిఫ్ట్స్ చేసేదాన్ని మానేసి వర్క్ మీద తిరుగుతున్నాను ప్రెసెంట్ అయితే. ఆల్రైట్. సో ఇప్పుడు ఒక డాగ్ కానీ మనం అడాప్ట్ చేసినాం, ఒక లేదంటే ఒక బేసిక్గా డాగ్ స్పెషల్లీ వాళ్ళకి నాన్ వెజ్ పెడితేనే వాళ్ళు ఉంటారు గట్టిగా అని అంటారు, లేదంటే వాళ్ళకి హెల్తీగా ఉంటారు అని అంటారు. సో మీరు ఇప్పుడు అంటున్నారు నాకు కొంత అమౌంట్ వస్తుంది, కొంత అమౌంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ నేను పెడతాను. సో మరి వాటికి హెల్దీగా ఉండడానికి మీరు ఏం చేస్తారు? ఎవ్రీడే నాన్ వెజ్ పెడతాను నేను. యాక్చువల్గా ఎవ్రీడే 100 dogs కి ఫీడ్ చేస్తాం. అది కూడా 4 kgs వరకు చికెన్ తీసుకుంటాం, వెజిటేబుల్స్ తీసుకుంటాం, ఎగ్స్ తీసుకొని దాంతో ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతాం. పెట్టింది ఏదో మంచిగా పెట్టాలి, అంతేగాని ఏదో ఇష్టం వచ్చినట్లు పెట్టకూడదు కదా ఫుడ్ కూడా. సో మీకు టోటల్ 100 pets నాన్ వెజ్ ఎవ్రీడే నాన్ వెజ్ ఉంటుంది. అసలు వెజ్ అనేది యాడ్ అవ్వదు. అసలు మిల్క్ ఫుడ్ పెడదామంటే తినవు కూడా అవి. ఓకే, ఎవ్రీడే నాన్ వెజ్ పెడతాం వాటికి. ఎవ్రీడే అంటే నాన్ స్టాప్? ఎగ్స్ రిక్వైర్డ్ అంటారా? అవసరం అంటే వాటికి ఏమైనా ఊమ్స్ గట్టా ఉంటాయి కదా, సో అవి త్వరగా హీల్ అవ్వాలంటే నాన్ వెజ్ తినాలి కాబట్టి పెడుతుంటా, లేదు అంటే అసలు పెట్టాను నాన్ వెజ్ కూడా ఒక్కొక్కసారి. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే డాగ్స్ వచ్చేసరికి వర్షం పడుతుంది వాళ్ళకి, లేదంటే ఎండగా ఉండొచ్చు, అంటే అన్కంఫర్టబుల్ వాళ్ళకి ఏదో ఒకటి ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే యాక్సిడెంట్స్ కూడా చేసుకుంటూ తెలిసి వెళ్ళిపోతుంటారు. అలాంటప్పుడు మీరు ఎలా స్టాండ్ తీసుకుంటారు? అలాంటప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఇంట్లోని కొంచెం డోర్స్ ఓపెన్ చేసి ఉంచితే ఆ వర్షం పడేటప్పుడు అవి కనీసం లోపలికి వచ్చి కొంచెం అవి సేవ్ అవుతుంటాయి. అంతేగాని ఇష్టం కొంతమంది డోర్స్ కూడా ఓపెన్ చేయరు, గేట్స్ కూడా ఓపెన్ చేయకుండా వదిలేస్తారు, అవి వర్షానికి అట్లానే తడుస్తుంటాయి. చాలా బాధ అనిపిస్తుంది. నేను చూసే టైంలో అయితే నేను తీసుకొచ్చేస్తాను, ఇంటి వరకును తీసుకొచ్చేసి ఉంచుతాను అనమాట, వాటికి ఎలాంటి ఇది రాకుండా అయితే. సో మీరు అన్నారు మీరు నైట్ షిఫ్ట్ చేసేవారు, అది కూడా క్విట్ చేశాను, నేను జాబ్ చేస్తున్నాను ప్రెసెంట్ డే అని. ఏ జాబ్? నేను హెచ్పిసిఎల్లోని లేడీ మార్షల్ కింద చేసేదాన్ని. నైట్ షిఫ్ట్స్ అయితే నైట్ 9 o'clock వెళ్ళి 9:30 నుంచి మార్నింగ్ 5 వరకు అనమాట. సో మార్నింగ్ మళ్ళీ వచ్చేసి మళ్ళీ వర్క్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ జిమ్కి వెళ్ళి క్లాసెస్ చెప్పేదాన్ని అనమాట. సో ప్రెసెంట్ షెల్టర్ వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నైట్ షిఫ్ట్స్ అనేవి స్టాప్ చేస్తాను. ఇప్పుడు ఇంకా అక్కడి నుంచి నాకు శాలరీ ఏమి ఉండదు ఇంకా. సో ఓన్లీ ఇప్పుడు ఈవినింగ్ క్లాసెస్ అయితే చెప్తున్నాను. నేను ఒక జిమ్ ట్రైనర్ని. ఓకే, సో ఇప్పుడు మీకు డే మొత్తంలో ఎంత స్ట్రగుల్ చేసి, అంటే టూ మచ్ హార్డ్ వర్క్ అయితే మీకు చాలా హార్డ్ వర్క్. సో మీరు ఎలా అంటే ఎలా కష్టపడుతున్నారు, ఎలా మీరు కొంత టైం కేటాయిస్తున్నారు? చాలా టైం దానికే కేటాయిస్తున్నాను. అసలు నాకు మినిమం రెస్ట్ కూడా ఉండదు. మార్నింగ్ ఇక్కడ నుంచి నేను గోపాలపట్నం నుంచి ఆరిలో వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయాలి, కుక్ చేయాలి. అమ్మ వెళ్ళగానే రెడీ చేస్తుంది వంట అంతా. నేను చికెన్ తీసుకువెళ్ళి మిగిలిన ఐటమ్స్ తీసుకువెళ్ళి కుక్ చేస్తాం అనమాట. కుక్ చేసి అప్పుడు మొత్తం అన్ని ఏరియాస్కి తిరుగుతుంటాం. రోజుకి ఒక ఏరియా అనమాట. రోజు ఒకే ఏరియాలో ఫుడ్ అనేది వెళ్ళదు, రోజుకి ఒక ఏరియా అనేది తిరుగుతుంటాం. మొత్తం వైజాగ్ మొత్తం చూసుకుంటాం. మొత్తం కార్ షెడ్ వరకు వెళ్తుంటాం. సో ప్రతి ఏరియాలో మళ్ళానే ఫీడర్స్ ఉన్నారనమాట. ఎంతమంది ఫీడర్స్? నాకు తెలిసినంత వరకు ఒక 5 members ఉన్నారు. ఓకే, సో మీరు అంటే కాలనీకి ఫీడర్స్ పెట్టుకున్నారు? లేదు, ఎవరు మట్టుగా వాళ్ళు ఉన్నారు. నేను ఎవరితో లేదనమాట. నేను, మా హస్బెండ్, మా మమ్మీ మధ్య. ఓకే, సో ఈ 4 years ఆఫ్ లాంగ్ జర్నీలో మీ సాడెస్ట్ మూమెంట్ అంటే చాలా ఉన్నాయి. ఎక్కడికి ఉంటుంది? అవును, అది మెయిన్ సాడెస్ట్ మూమెంట్ అంటే స్వీటీని రెస్క్యూ చేసినప్పుడే చాలా దారుణంగా తిట్టారండి మమ్మల్ని. ఎట్లా అంటే ఆ డాగ్ని మేము అక్కడ పెట్టినప్పుడు చివరికి దాన్ని తీసేయడానికి కూడా వాళ్ళంత బాధతో ఉన్న డాగ్ని కూడా తీసేయడానికి వాళ్ళు వచ్చారనమాట మేము లేని టైంలో, నైట్ టైం. సో చాలా బాధ అనిపించింది ఆ రోజైతే. మేము చాలా గొడవ పడ్డాం వాళ్ళతోని, చాలా ఫైట్ చేసి ఆ డాగ్ని ఆ ప్లేస్లో ఉంచడానికి చాలా వరకు అయ్యింది ఫైటింగ్ అయితే అక్కడ.
అదే మెయిన్ సాడిస్ట్ అయితే. అయితే ఈ 4 years లో ముందు స్వీటెస్ట్ మెమరీ కూడా మీకు స్వీటీ, అదే హార్డెస్ట్ మెమరీ కూడా స్వీటీ. సో ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్ టైమ్స్ లో ఒక డాగ్ ఏదైనా రెస్క్యూ ఇచ్చారా? ఇచ్చాం. రీసెంట్ గా ఇప్పుడు రెస్క్యూలో ఉన్నాం మేము ప్రెసెంట్. ఒక డాగ్ కి కారు ఎక్కించుకొని వెళ్ళిపోయాడు అనమాట. దాని పాదం మొత్తం చిరిగిపోయింది, పేస్ట్ లా అయిపోయింది. ప్రెసెంట్ Day 2 లో అవుతుంది దాని ట్రీట్మెంట్. అయితే ప్రెసెంట్ రికవరీ అవుతుంది. బేసిక్ గా డాగ్ కి వ్యాక్సినేషన్ అంటే టూ మచ్ కాస్ట్లీ. అవును, గవర్నమెంట్ దాంట్లో కూడా తీసుకుంటున్నారు, మనీ తీసుకుంటున్నారు. సో మీరు దానికి ఏం చెప్పాలని అనుకుంటున్నారు? ఇప్పుడు బ్రీడ్ డాగ్స్ కి అయితే వ్యాక్సినేషన్ కి వాళ్ళు ఇచ్చుకుంటారండి మనీ. సో ఆ స్ట్రీట్ డాగ్స్ తీసుకొచ్చినప్పుడు కూడా వాటికి కూడా సేమ్ మనీ అమౌంట్ ని అడుగుతున్నారు. సో నేనేంటంటే రిక్వెస్ట్ చేస్తున్నాను, స్ట్రీట్ డాగ్స్ ని తీసుకొచ్చినా సరే కనీసం వాటికైనా అమౌంట్ తీసుకోకుండా ఉంటే బాగుంటుందని అనుకున్నాను. అలా అయితే చాలా స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. సో అన్నిటికీ కొంచెం వ్యాక్సినేషన్ పడుతుందని అనుకున్నాను. అలానే ఎవ్రీ ఇయర్ ర్యాబీస్ వ్యాక్సినేషన్ వేస్తారు కంపల్సరీ. అది ఏంటంటే మనం ఎప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్తేనే వేస్తుంటారు. సో అలానే కాకుండా ఈ డాక్టర్స్ ఏంటంటే ఇలా వాలంటీర్స్ ని పెట్టి, సో ఎవ్రీ స్ట్రీట్ కి వచ్చి వాళ్ళు పట్టుకొని వాటికి వ్యాక్సినేషన్ వేస్తే ఫ్రీగా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఫ్రీగా గవర్నమెంట్ నుండి వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం మేమైతే. సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో స్ట్రీట్ డాగ్స్ ఉన్న సినారియో ఎలా ఉంది? ఇప్పుడు అయితే చాలా ఫైట్ అవుతుంది కదా దాని మీద, చూస్తున్నారు కదా. ఫీడింగ్ కూడా చేయకూడదు అన్నంత ఫైట్ అయితే అవుతుంది. దాన్ని అయితే మేము ఒప్పుకోమండి. అలాగైతే ప్రతి ఇంట్లోకి వచ్చి షెల్టర్ పెట్టుకోవాలి. ప్రతి ఇంట్లో మనం ఇంకా ఫీడింగ్ చేయొద్దు అంటే ప్రతి ఇంట్లో షెల్టర్ పెడితే మేము ఫీడ్ చేసుకుంటాం. ప్రతి ఫీడర్ అలానే ఫీడ్ చేసుకుంటారు అంతే. చాలా మంది ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ కి ఒక వ్యాన్ తీసుకొచ్చి అందరు తీసుకువెళ్ళిపోతున్నారు. అవును. సో దాని మీద ఏమని అనుకున్నారు? ఎక్కడో తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తున్నారు. అంటే ఇంజెక్షన్ వ్యాక్సినేషన్ వేయిస్తున్నాము, సో అందుకు తీసుకువెళ్తున్నాము అంటున్నారు. తీసుకువెళ్ళి వదిలేయడం అవుతుంది, చంపేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే నేను చాలా చూసాను. దాని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఎక్కడ పోలీస్ కంప్లైంట్? కార్ షెడ్ దగ్గర ఇచ్చామన్నమాట. సో దానికి రెస్పాన్స్ అయితే ఎవరు లేరు. ఆ రోజు నేను జిమ్ కి వెళ్ళాను నైట్ టైమ్. సో ఆ మేకలు గొర్రెలు వస్తుంటాయి కదా, దాని మీద కుక్కలు అరిచాయని ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే నైట్ కుక్కలకి ఐరన్ ఉంటాయి చూసారు, ఇట్లాగా ప్రెస్ చేసి నైట్ టైము ఆ ఖాళీ స్థలంలో తీసుకువెళ్ళి చంపేశారండి. అది చాలా దారుణం. అసలు నాకు ఆ మరుసటి రోజు వచ్చాను, చెప్పారు అక్కడ వాళ్ళందరూ ఇలా అయిందని. కనీసం వీడియోస్ తీస్తే మనం ప్రూఫ్స్ అయినా ఉంటాయి కదంటే డాగ్స్ కూడా లేవు, కనీసం చనిపోయినవి అలాగా ఎక్కడో తీసి పడేశారంట. సో ఎఫ్ఐఆర్ కూడా మీరు ఏమీ చేయలేదు. చాలా బాధ అనిపించింది ఆ విషయం అయితే. మరి అంత క్రూరంగా ఉంటున్నారు మనుషులు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు మనకి ఇంట్లో పెట్స్ ని ఎవరైతే తీసుకుని మనకి ఒక బేబీలా అదే చాలా ఇదిగా చూసుకుంటాం అసలే. సో మీకు దాని మీద ఏమనిపిస్తుంది? లైక్ జనాలకి ఏం మెసేజ్ పంపాలనుకుంటున్నారు దీని మీద? అంటే మనకి ఏదో అఫీషియల్ గా కనబడాలని పెట్స్ ని పెంచుకుంటాము, ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ గా చూసుకుంటాం, దానికి ఏదైనా అయితే మాత్రం వదిలేస్తున్నాం. ప్లీజ్ దయచేసి అలా చేయకండి. మీ పిల్లల కోసం ఏదో పెట్స్ ని పెంచుకుంటున్నాం అలా కాకుండా మీకు నచ్చితే మీరు పెంచుకోగలను, నేను చూసుకోగలను పిల్లల్ని అన్నప్పుడే మీరు పెంచుకోండి. లేదు అంటే ప్లీజ్ డాగ్స్ని పెంచుకోవద్దు. అలాగని మీకు నచ్చినట్లు వదిలేస్తున్న రోడ్ల మీద అలా వదిలేయడం చాలా బాధ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా మేము అంజీ అనే డాగ్ని, ల్యాబ్ డాగ్ని చింతలవలసలో వదిలేశారండి. అసలు అది రిటర్న్ వచ్చినప్పుడు మా హస్బెండ్ చూసారనమాట దాన్ని. చాలా అసలు ఎంత బాధ అనిపించిందంటే రోడ్డు మీద అది అలా తిరుగుతుంది, బెల్ట్ తో సహా తీసి వదిలేశారండి. అయ్యో, చాలా బాధ అనిపించింది. తీసుకొచ్చేసరికి దానికి ఏం లేదు, తినలేదు, ఏం లేదు, అది అలా అయిపోయింది డాగ్. దాన్ని రెస్క్యూ చేసి దాని ట్రీట్మెంట్ అంతా చూసుకొని అది క్లియర్ అయ్యాక మేము అడాప్షన్ కి పెట్టాము. ఓకే, అడాప్ట్ అయింది. ఇప్పుడు వచ్చి అది భీమిలో ఉంది. ఓకే, మీరు వెళ్తూ ఉంటారు రెగ్యులర్? వెళ్తుంటాం, రెగ్యులర్ గా ఫోన్ కాల్స్ కూడా చేస్తుంటాం. చాలా బాగుంది. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో ఎలా ఉందంటే ఒక డాగ్ వచ్చిందంటే అది కరుస్తుంది, లేదు అంటే మనం బండి మీద వెళ్తున్నప్పుడు పడిపోతుంది, లేదంటే మనకు ఒక కొట్టు దగ్గర కనిపిస్తే 2 బిస్కెట్లు వేస్తే ప్రతిరోజు మనం వెనక అలవాటు పడిపోతుంది. అందుకే వాటి దూరంగా ఉంచండి అని ఒక మిత్ ఉంటది. అవును, దానికి మీరు ఎలా రెస్పాన్స్? డాగ్స్ ఎందుకు బల్లి మీద వెళ్తున్నప్పుడు అరుస్తాయో తెలుసు అసలు మీకు? డాగ్స్ ఎందుకు అరుస్తాయి అనుకున్నారు? వాటి పిల్లలు కంటాయి చూసారు, ఆ టైంలో ఇష్టం వచ్చినట్లు బళ్ళు కార్లు మట్టి
మట్టించుకొని వెళ్ళిపోతారండి. వాటికి ఒక ఫీలింగ్స్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఉంది, వాటిని మట్టించుకొని వెళ్ళిపోతే అవి ఎంత ఫీల్ అవుతాయి. సో అందుకే ఈ కార్ల మీద ఫాస్ట్గా వెళ్ళొద్దన్నట్టు చెప్తూ ఉంటాయి దాని మాట అది. అంతేగాని అందరూ దాన్ని ఇంకో విధంగా అనుకుంటున్నారు. అది కూడా అగ్రెసివ్ ఎందుకు అవుతుందంటే రోజు స్ట్రే డాగ్కి ఫుడ్ దొరకదండి. అది ఎట్లా వెతుకుతుందంటే ఆ ఫుడ్ కోసం మనం చూస్తే తెలుస్తుంది ఒక రోజైనా దానికోసం. ఆ ఫుడ్ అనేది వాటికి రెగ్యులర్గా దొరకదు. ఆ కోపంతో అవి అగ్రెసివ్ అవుతాయి, కానీ నార్మల్గా అగ్రెసివ్ అవ్వాలని కాదు. ఒకరోజు దాని ఫుడ్ పెట్టి చూడండి, రోజు మన వెనుకతలే వస్తుంది, అసలు కరగదు కూడా అసలు. అది దాన్ని వేరే విధంగా మనుషులు అనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు ఒక 100 to 50 డాగ్స్ వరకు మీరు రెస్క్యూ చేశారు. అందులో కొన్ని డాగ్స్ మాత్రం మీకు లాస్ట్ స్టేజ్ లో ఉండడం కానీ లేదు అంటే వాళ్ళకి సడన్ గా హెల్త్ బాగోపోవడం, లైక్ యాజ్ హ్యూమన్స్ మనకి ఎలా అలాంటప్పుడు మీరు ఎలా మళ్ళీ గెట్ బ్యాక్ అవుతారు ఆ పెయిన్ నుంచి? కానీ ఆ టైంలో చాలా ఎయిట్ చేస్తుంటాను. ఒక 1 week వరకు గుర్తుంటాయి అనమాట, అసలు మర్చిపోలేము. ఎందుకంటే రోజు ఫీడ్ చేస్తాం, రోజు వెళ్ళి రెస్క్యూ చేసుకొని ఆ ట్రీట్మెంట్ చేస్తుంటాం కదా. సో ఆ టైంలో బాగా గుర్తొస్తుంటాయి. తర్వాత నెమ్మదిగా మళ్ళీ ఇంకో డాగ్ దగ్గరికి వెళ్తుంటాం రెస్క్యూ చేయడానికి. అలా నెమ్మదిగా మర్చిపోతుంటాను. కానీ ఎవ్రీ టైం అది చనిపోయిన రోజును గుర్తు పెట్టుకుంటాం మేము. పెట్టుకొని మళ్ళీ వాటి దగ్గర మేము ఎక్కడ పాతి పెట్టామో అక్కడ డాగ్ దగ్గరికి వెళ్తుంటాం మేము. ఇప్పుడు మీరు మీ షెల్టర్ ఉంది, మీకు ఒక రెస్క్యూ ఉంది, సో అందులోని 50 to 100 డాగ్స్ అవన్నీ వాటికి ఫుడ్ కానీ లేదంటే వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా లేదంటే ఇంకేదైనా ఎసెన్షియల్ వాళ్ళకి కావాల్సి వస్తే మీరు ఎలా తెలుసుకుని మీరు ఎలా కేర్ చేస్తారు వాళ్ళకి? రోజు మేము చెక్ చేసుకుంటాం కాబట్టి వాటికి హెల్త్ బాగాలేకపోయినా చెక్ చేస్తుంటాం. సో దాని ద్వారా మేము వెంటనే రియాక్ట్ అవుతుంటాము. ఫీడింగ్ అనేది మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈ నైట్ అనేది కంపల్సరీగా పెడతాం. ఒక టైం అనేది ఫిక్స్ చేస్తాం డాగ్స్కి. సో ఆ టైంలో ఫీడింగ్ అనేది వెళ్తూ ఉంటుంది. సో నో ప్రాబ్లం దానికి. సో ఎప్పుడైనా మీకు అనిపించిందా నా లైఫ్లో నా గోల్ నేను రీచ్ అయ్యా, ఈ అమ్మయ్య ఇదిరా నాకు కావాల్సింది అని ఒక మూమెంట్ ఉండాలా? ఇప్పుడు రీచ్ అవుతున్నా నా గోల్ అనేది. ఫైనల్లీ షెల్టర్ అనేది ఫిక్స్ అయింది. సో ఇంకా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయితే అది కంప్లీట్ అయితే డాగ్స్ అన్ని అక్కడికి వచ్చేస్తే అప్పుడు నా లైఫ్లో ఇది ఫుల్ఫిల్ అయిందా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పటికొచ్చి ఏదైనా మూమెంట్ ఉండాలా, సరిపోయింది అమ్మయ్య, ఒక టెన్షన్ లైక్ ఒక ప్రేమ, ఒక హ్యాపీనెస్ ఏదైతే ఎప్పటికీ వ్యానిష్ అవ్వదు మీ లైఫ్లో మొత్తం లైఫ్ లాంగ్లో, అంటే అదే మూమెంట్? అది ఇంకా లేదు, ఇంకా ఇది అవ్వాలి కదా, అయ్యాక అది ఉంటుంది అనమాట. షెల్టర్ కంప్లీట్ అయితేనే ఏదైనా సరే. సో ఇప్పుడు ఎక్కడైనా మీరు వెళ్తున్నప్పుడు డాగ్స్ కి మాత్రమే చూసి షెల్టర్ ఇస్తారా, లేదంటే మీకు రెగ్యులర్ గా ఎక్కడ నుంచైనా కాల్స్ అనేవి రెగ్యులర్ గా వస్తుంటాయి? రెగ్యులర్ గా వస్తాయి. అడాప్ట్ చేసుకోవడానికి కాల్స్ వస్తాయి, ఇలా డాగ్స్ వదిలేసినప్పుడు కాల్స్ వస్తుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి రోడ్డు మీద ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన డాగ్స్ ఉంటాయి చూసారా, సో మేము ఇమీడియట్లీ చూసిన డాగ్స్ ని వెంటనే తీసుకెళ్లి పాతి పెడతాం. సో వెంటనే మా వెహికల్లో మేము అన్ని పెట్టుకుంటాం రెడీగా. సో ఎక్కడే డాగ్ వెంటనే చనిపోతే తీసుకొని వెళ్ళిపోతాం. మేము ఒక ప్లేస్ ఉందా? మేము బీచ్ రోడ్ లో ఎప్పుడు పాతి పెట్టాం డాగ్స్ ని. దానికి ఎప్పుడు ఎవరు రెస్ట్రిక్షన్ అని పెట్టడం అంటే పెట్టేవారు, ఇక్కడ పాతి పెట్టకూడదు అక్కడ పాతి పెట్టకూడదు అని చెప్పేవారు, కానీ మేము వినేవాళ్ళం కాదు. వెళ్ళి తీసుకువెళ్తాం. చాలా డాగ్స్ ని పాతి పెట్టాం మళ్ళీ ఇప్పటి వరకును. ఇప్పటికొచ్చి మోస్ట్ హ్యాపీయెస్ట్ ఏదైతే మీకు ఇంకా ఇది తప్పించి ఇంకా ఏం లేదు, ఇదే నా హ్యాపీనెస్, ఇదే నా లైఫ్ అన్న మూమెంట్ ఎప్పుడైనా వచ్చింది? అదే షెల్టరే. ఇంకేం లేదు. మా ఇద్దరు డ్రీమ్ అదే, షెల్టర్ పెట్టాలని. మా హస్బెండ్ నాదేని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. మా డ్రీమ్ ఇప్పటికీ ఫుల్ఫిల్ అయింది. అసలు ఇప్పుడు అవుతుంది కూడా, అవ్వబోతుంది త్వరలో. సో ఇప్పుడు మీరు షెల్టర్ వస్తుంది, నాకు డొనేషన్స్ కావాలి, నాకు చారిటీ కావాలి అని కోరుకుంటున్నారు, ఐదర్ ఫ్రమ్ గవర్నమెంట్ లేదంటే మన పబ్లిక్ నుంచి. సో మా సుమన్ టీవీ వ్యూయర్స్ వాళ్ళ నుంచి మీకు హెల్ప్ కావాలి అని అనుకుంటే మీరు నాకు చాలా హెల్ప్ కావాలి. ప్రెసెంట్ అయితే మన ఈ షెల్టర్కి చాలా అమౌంట్ అవుతుంది, తక్కువ అమౌంట్ ఏం కాదు. చాలా వరకు డాగ్స్ రావాలంటే షెల్టర్ చాలా మంచిగా నిర్మించాలన్నమాట. సో దానికి చాలా అమౌంట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో మీకు వీలైనంత వరకు మీరు కనీసం ఒక 50 రూపీస్ ఆర్ 100 రూపీస్ మీకు తోచినంత వరకు ఎంత ఎఫర్ట్ చేయగలుగుతారో అంత అమౌంట్ని మాకు మీరు డొనేట్ చేస్తే డాగ్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మెయిన్ షెల్టర్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మా ఛానల్ నేమ్ వచ్చి సరుమణి అఫీషియల్ అండ్ మా ఇన్స్టా ఐడి వచ్చి సరుమణి అఫీషియల్ అనమాట. సో మీరు మా పేజ్ని ఫాలో అయితే కొంచెం మా వీడియోస్ కూడా మీకు తెలుస్తుంది, మేము చేసిన రెస్క్యూస్, ఫీడింగ్ వీడియోస్ అన్నీ చూడొచ్చు. సో దానికి తగ్గట్టు మీరు కూడా మీకు తెలుస్తుంది ఎంత ఎఫర్ట్ చేయాలో అంత అమౌంట్ మీరు ఎఫర్ట్ చేయొచ్చు.
థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనకి ముందు డిస్కస్ చేసాం, పెట్స్ కొంతమంది బ్రీడ్స్ థౌసండ్స్ ఆఫ్ రూపీస్ తీసుకొని మళ్ళీ వాళ్ళు కొనుక్కొని పెట్టుకోండి. మీ ఇంట్లో మీ దగ్గర పెట్స్ ఉన్నాయా? ఉన్నాయి. మా ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇద్దరు సైడ్ కూడా స్ట్రీట్ డాగ్స్ ని పెంచుతున్నాం. ఆ స్ట్రీట్ డాగ్స్ ని మా అమ్మ కూడా స్ట్రీట్ డాగ్స్ ని పెంచుతూ బయట కూడా స్ట్రీట్ డాగ్స్ ని చూస్తుంది. అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. ఎన్ని డాగ్స్ ఉన్నాయి? మొత్తం 5 ఉన్నాయి. 4 to 5 dogs per day మీరు as like a family member. బయట డాగ్స్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ మాకు. ఎన్ని ఇయర్స్ బేబీస్ నుంచి చూసుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి తెచ్చేసుకున్నాం మేము. అవునా? ఓకే. సో థ్యాంక్ యూ అండి. ఇట్స్ రియల్లీ అన్ ఇన్స్పిరేషన్. మీలాంటి వాళ్ళు ఈ జనరేషన్ ఈ టైంలో ఉండడం ఇట్స్ రియల్లీ వి నీడ్ఫుల్. మా సుమన్ టీవీ నుంచి ఎవరికైనా మీకు రీచ్ అవ్వాలి, మా నుంచి ఏదైనా హెల్ప్ ఉంటే మాత్రం డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మీ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు దీనివల్ల కూడా మంచి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మా షెల్టర్కి ఎంతగానో యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.